బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 45వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వాక్యం. దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి నీ వచ్చుచు ఉన్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరుట నేను నీ మీదికి వస్తూ ఉన్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. అప్పగించి ఉన్నాడు. నేను నిన్ను చంపి నీ తలను తెగ నరుగుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదేం కీవర్డ్ అయ్యా బాబు. నేను నిన్ను చంపి అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను వృద్ధి పొందిస్తాను, నేను నిన్ను తృప్తిపరుస్తాను, ఇలాంటి వాగ్దానాలు మనకున్నాయి. కానీ మన కీవర్డ్ కూడా అలాగే పెట్టుకుని వర్తమానం చెప్తూ ఉంటాం. నీకు మేలు జరుగుతుంది, నీ బహుమానం అత్యధికం అవుతుంది అనేసరికి మీరందరూ కేకలు పెట్టి చప్పట్లు కొట్టి ఉత్సహిస్తారు. మంచిది. కానీ నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఈరోజు ఒక మూలవాక్యం కీవర్డ్ ఒకటి చూపించాడు. అదేంటంటే, నిన్ను దేవుడు నా చేతికి అప్పగించున్నాడు, నేను నిన్ను చంపి నీ తలను తెగ నరుగుతాను. నేను నిన్ను చంపి నీ తలను తెగ నరుగుతాను అన్నాడు. అన్నంత పని చేశాడు అన్నాడు. మనం చాలా అంటుంటాం కానీ చేసేదేముండదు. ఇక్కడ మాత్రం సాతానా నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కేస్తా సాతానా అంటారు. బయటికి వెళ్ళి సాతానా అంత సీన్ నాకు లేదు కానీ వచ్చి నా నెత్తిని కూర్చోమని నెత్తిని ఎక్కించుకొని కూర్చుంటారు. ఇక్కడ ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తుంటారు. ఈ రోజు నుండి ఇంకా పరిశుద్ధమే. ఇక అపవిత్రతను దరికి రానిమ్మంటారు. గేడు దాడంగానే అపవిత్రత ఆంటీ పక్కన నిలబడి ఉంటుంది. ఇక్కడేమో పవిత్రత బయటికి వెళ్ళగానే అపవిత్రత అనే ఆంటీ నిలబడి రాండి ఆంటీ పోదామని చెప్పి ఎంట పెట్టుకొని వెళ్తారు. అపవిత్రమైన కార్యాలు. ఏ పని చెప్పాడో చెప్పినంత పని చేసి గొల్యాతు తలను అతని చంపి అతని తలను తెగ నరికాడు. ప్రైజ్ ది లార్డ్. దీన్ని మనం స్పిరిచువల్గా ఆలోచించాలి. మీరు చూడండి, ఇప్పటికీ దావీదు గురించి ఎన్ని వందల ప్రసంగాలు నేను చేసి ఉంటానో మీరు ఎన్ని వందల ప్రసంగాలు వినుంటారు. నేను చేసిన ప్రసంగాల కన్నా దావీదు అనే టాపిక్ మీద ఇంకెన్ని వందల ప్రసంగాలు మీరు వినుంటారు. నేను కావచ్చు, దైవ సేవకులు చాలామంది వర్తమానం చెప్పేటప్పుడు మీరు గమనించి ఉంటారు. దావీదు గురించి ఎన్నో ప్రసంగాలు మనం వినుంటాం. ఈరోజు మళ్ళా దావీదేనా అని మీకు అనిపించవచ్చు. ప్రియులారా, ఇతర కార్యాలు మనం విన్నప్పుడు మనకు కొంతకాలానికి విసుగు రావచ్చేమో. కానీ బైబిల్లో ఉన్న చరిత్రను చదివే కొద్దిగా ధ్యానించి విసుగు రాదండి. ఎందుకంటే అది ఆ నీటి బుగ్గ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. చేదు కొద్దిగా మనకి ఎన్నో శ్రేష్టమైన సందేశాన్ని ఆ వాక్యం అందిస్తూనే ఉంటుంది. మంచిది. ఇక్కడ దావీదు గొల్యాతును చంపి అతని తలను తెగ నరికినట్లు మనం చూస్తున్నాం. శత్రు చేతుల నుండి తప్పించుకోవడం కాదు, శత్రు యొక్క ఆలోచన నుండి మనం తప్పించుకోవాలి. అనండి, పక్కన వాళ్ళని చూసానండి. శత్రు చేతి నుండి తప్పించుకోవడం కాదు, శత్రు ఆలోచన నుండి మనం తప్పించుకోవాలి. హల్లెలూయా. శత్రు చేతి మీద జయం పొందడం కాదు, శత్రు చేతుల మీద జయం పొందడం కాదు. అనండి, పక్కన వాళ్ళని చూసి. శత్రు ఆలోచన మీద మనం జయం పొందాలి. హల్లెలూయా. శత్రు ఈరోజు వదిలేస్తాడు, మరలా రేపు వస్తాడు. అంతే కదండి. శత్రు సాతాను కావచ్చు, ఇంక ఇతర కార్యక్రమాలు కావచ్చు. ఈరోజు వదిలేస్తాడు, చేతుల నుండి తప్పించుకున్నావు, రేపు మరలా వస్తాడు. అతని ఆలోచనలో కూడా నీవు ఉండకూడదు. ఆమెను చెప్పడం గట్టిగా. నీ గురించి వాడు ఆలోచన కూడా చేయకూడదు. పాపపు ఆలోచనలు కూడా నీవు రాకూడదు. అలాంటి ఒక విజయం సాధించాలి. అందుకే తలను తెగ నరికాడంటే ఇక ఎప్పటికీ దావీదు గురించి కానీ ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆలోచించడానికి సాతాను ఉండడు. ఇంకా స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. గొల్యాతు అనే వాడి చేతుల నుండి తప్పించుకోవడం కాదండి, అతని ఆలోచన నుండే విడుదల పొందాలి. అందుకోసమే తలను తెగ నరికినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, సరే గొల్యాతు ఎక్కడున్నాడు ఇప్పుడు?
గొల్యాత్ అనే వ్యక్తి ఎక్కడున్నాడంటే, మనం బయటికి వెళ్ళి భూతద్దం పెట్టి వెతకడం కాదు, ఒక్కసారి మీ మనసులో మీ ఆలోచనలు తొంగి చూస్తే మీలోనే ఒక గొల్యాత్ ఉంటాడు. నువ్వు భూమికి 3 అడుగులే ఉంటావేమో కానీ నీ మనసులో 9 అడుగులు వాడు ఉంటాడు. మీరు గమనించుకోలేదేమో, ఈరోజు మీరు గమనించుకుంటే ఆ గొల్యాత్ ఎవరో గుర్తుపట్టి అతని తలను ఆత్మీయంగా తెగ నరకండి, అఖండ విజయాన్ని సాధించండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సరే, ఏంటి గొల్యాత్ స్పిరిట్ ఏంటి? ఈ స్పిరిట్ని దావీదు ఎలా జయించాడు? దావీదు గొల్యాతుని ఎలా జయించాడు? ఈ స్పిరిట్ని మనం ఎలా జయించాలి? ఈ ఆత్మను మనం ఎలా జయించాలి అనేది మీతో చెప్పాలని అనుకున్న మాట. ప్రియులరా, ఈ గొల్యాతు అనుభవం సమూయేలు మొదటి గ్రంథం మొదటి మాట, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వాక్యం. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని సోకోలో కూడి ఎఫెస్తమీము దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగిరి. ఎక్కడ దిగారంటండి? ఈ ఫిలిష్తీయులు లేకపోతే గొల్యాతు యొక్క స్పిరిట్ ఏంటంటే మధ్యన నిలబడతాడు. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అంటారు కదండి, నేను మధ్యలో ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఫోటోలు దిగేటప్పుడు కూడా మీరు చూడండి, వచ్చి మధ్యలో నిలబడతారు. అక్కడ నిలబడంటే మధ్యలో నిలబడతారు అనమాట. అంటే మనం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఉండాలి, అందరికీ మనం కనబడాలి అని. ఇతడు మధ్యన నిలబడతాడు. ప్రియమైనవారా, ఇది దేనికి సాదృశ్యం? దీన్ని మనం ఎలా పోల్చొచ్చు అంటే, బైబిల్ చెప్తుందండి, విననేరుకుండునట్లుగా దేవుని చెవులు మందం కాలేదు, రక్షింపకుండునట్లుగా ఆయన చేతులు కురుచు కాలేదు. మరి దేవునికి మనకు మధ్యలో ఎవరు వచ్చేది చెప్పాలి. ఉందా మాట? యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపకుండునట్లు యెహోవా హస్తం కురుచు, దేవుని హస్తమేమో కురుచు కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. దేవునికి మనకు మధ్యలో దోషములు అడ్డుగా వచ్చాను. దేవునికి మనకు మధ్యలో వచ్చేది ఏం తెలుసండి? ఆయన ముఖాన్ని మరుగుపరిచేది, ఆయన చెవులకు మన ప్రార్థన ప్రవేశించకుండా, ఆయన మన ప్రార్థన ఆలకించకుండా అడ్డొచ్చేది మన దోషం, మన పాపం. ప్రియులరా, గొల్యాతు స్పిరిట్ ఏం తెలుసండి? దేవునికి మనకు మధ్యలో అడ్డొస్తాడు. ఇదే పాపం. ఈ దోషాన్ని మనం జయించాలి, ఈ పాపాన్ని మనం జయించాలండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దేవునికి ఆయన కృపకు మనల్ని దూరం చేసే పరిస్థితి ఏంటి? దేవునికి మన మధ్యలో నిలబడే ఆ సమస్యలు ఏంటి? మనం గుర్తించి వాటి మీద మన విజయం సాధించాలి. ప్రియమైన వాళ్ళ రాజకీయ నాయకులు ఎందరో అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. మోటివేషన్ స్పీకర్స్ చాలామంది ఉన్నారండి, అద్భుతమైన మోటివేషన్ ఇస్తారు. వాళ్ళు చెప్పే మాటలకి నరాలని జువ్వు అంటది. వెంటనే చదువులేని వాడు కూడా వెంటనే చదవాలని అనిపిస్తుంది. అర్థమైందండి? పుట్టోడు కూడా 6 అడుగులు ఎదిగిపోవచ్చేమో అని అనిపిస్తుంది. 150 కేజీ బరువులు ఉండేవాడు కూడా 65 కేజీలుగా మారిపోవచ్చేమో అనిపిస్తుంది. అట్లాంటి స్పీచ్ ఇస్తూ ఉంటారు. మీరేం కలవరపడద్దు, భయపడవద్దు, తగ్గడం పెద్ద విషయమేం కాదు. ఏంటండి, ఆకుకూరలు తినండి, ఏంటండి, ఆవులాగా అరవండి, ఏదో ఒకటి చెప్తారు. అవన్నీ విని మనం వెంటనే అమ్మో ఇంకేముంది, నేను 150 కేజీలు ఉన్నాయి, నాకేం బాధ లేదు అని మనకు అనిపిస్తుంది. కానీ ఎవరైనా పాపాన్ని గురించి బోధిస్తారా? పాపం చెయ్యొద్దు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం. పాపం విచక్షణ జ్ఞానం లేకుండా చేస్తుంది నిన్ను. పాపం నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మాటలు ఎవరు చెప్పరు. లోకల్ గొప్ప గొప్ప నాయకులు ఉన్నారండి, వాళ్ళు దేశ వృద్ధి కోసం, అభివృద్ధి కోసం ఎన్నెన్నో మాటలు చెప్తారు. కానీ దేశంలో ఉన్న పాపాన్ని గురించి హెచ్చరించి పాపాన్ని విడిచిపెట్టమని బోధించగలిగిన చోటు ఏదైనా ఉందంటే అది దేవుని మందిరం మాత్రమే. చెప్పలు కూడా మందిరం గట్టిగా గట్టిగా హల్లెలూయా. పాపాన్ని గురించి ప్రకటిస్తారు, పాపాన్ని గురించి హెచ్చరిస్తారు. పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అని ఇక్కడ బోధించడం జరుగుతుంది. కనుక దేవుని మందిరానికి వచ్చి మనం ఆ పాపాన్ని గురించిన విషయాలు తెలుసుకొని వాటి మీద మన విజయం సాధించాలి. కొంతమందికి మార్పు ఉండదు, కొంతమందికి మార్పు ఉండదండి. స్మోకింగ్ చేస్తున్నాడు ఒక బ్రదరు, ఎన్నిసార్లు చెప్పిన వినలండి. ఆ మధ్యకాలం ప్రమాదం జరిగింది, చెయ్యి తెగిపోయింది. చెయ్యి లేదు, ఇప్పుడు సిగరెట్ ఉంది కానీ చెయ్యి లేదు.
ఒకప్పుడు చెయ్యి ఉంది, సిగరెట్ మానేసే. చెయ్యి ముఖ్యమా సిగరెట్ ముఖ్యమా అంటే మారదాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని ఆ గొల్యాతుని జయించలేకపోయాడు. దేవునికి తనకు మధ్యలో ఆ పాపం అడ్డుగా వస్తూనే ఉందండి. దాన్ని జయించు బ్రదర్, అప్పుడే నీ ప్రార్థన దేవుడు వింటాడు, దాని మీద విజయం సాధించండి బ్రదర్ అని చెప్తుంటే మార్పు చెందలేకపోయారండి. చివరికి సిగరెట్ పొట్లాలు ఉన్నాయి కానీ సిగరెట్ కాల్చడానికి చెయ్యి లేదు, పోగొట్టుకున్నాడు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు దేవునికి నీకు మధ్యలో ఏదో సమస్య వస్తుంది. అందుకే దేవుని సన్నిధి నువ్వు సమీపించలేకపోతున్నావు. అందుకే నీ ప్రార్థన దేవుడు వింటలేదు. అందుకే నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు. సంథింగ్ ఏదో నీకు దేవునికి మధ్యలో అడ్డుంది, దాన్ని తొలగించుకోవాలి. దేవునికి ఆదాము అవ్వమ్మకు మధ్యలో వచ్చింది ఎవరు వచ్చారండి? సర్పం వచ్చింది. దేవునికి ఆదాము అవ్వమ్మకు మధ్యలోనికి సర్పం వచ్చింది. వెంటనే ఆ సర్పాన్ని గద్దించి ఆ సర్పం మీద విజయం సాధించాల్సింది వాళ్ళు ఆ పని చేయలే. ఉంటే ఉంటుంది, ఒక మూల మీద పడి ఉంటుంది. ఆ సర్పం ఏం చేస్తుందని అనుకున్నారండి. ఆ సర్పం చివరికి దేవునికి వాళ్ళు దూరం అయిపోయేటట్లు చేసింది, కృపకు దూరం అయ్యేటట్లు చేసింది. గలతీ సంఘాన్ని గురించి మనం చూస్తే ఆ గలతీ సంఘాన్ని గురించి దైవజనుడు, మీరు అవసరమైతే మీ కళ్ళైన ఊడబెరికి నాకు ఇస్తారు. ఆత్మానుసారంగా ఆరంభించిన వాళ్ళు ఆత్మానుసారంగా ఆరంభించి శరీర సంబంధంగా ఎందుకు వాళ్ళు ముగించవలసిన పరిస్థితి వచ్చిందంటే ఈ ఆత్మానుసారమైన అనుభవానికి శరీరానుసారమైన అనుభవానికి మధ్యలో ఏం జరిగిందని ఆలోచిస్తే ప్రియులారా, కపటమైన బోధలు, దుర్బోధ ఎవరో ప్రవేశించారు. స్వచ్ఛమైన మనసుతో దేవుని ఆరాధించేవాళ్ళు గలతీ సంఘస్థులు ఆత్మానుసారంగా ఆరంభించారు. క్రీస్తు సిలువ వేయబడినట్లు వాళ్ళ కన్నులలో ప్రదర్శించబడ్డారు. మరి అంత తొందరగా ఎందుకు లోకవైపుకు వెళ్ళారు? కృపకు ఎందుకు దూరం అయిపోయారు? ధర్మశాస్త్రాన్ని ఎందుకు మరలా ఫాలో అవ్వడం ప్రారంభించారు? ధర్మశాస్త్ర యొక్క పద్ధతులు వాళ్ళు అనుసరించడానికి కారణాలు ఏంటని ఆలోచిస్తే మధ్యలో ఎవరో ప్రవేశించారు, ఏదో దుర్బోధనలు బోధించారండి. స్వచ్ఛమైన మనస్సు ఆరాధించే వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. అందుకే మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. ఏ దుర్బోధలకు మన చోటు ఇవ్వకూడదండి. కొందరు దురద చెవి గలవారై ఆరోగ్యకరమైన బోధ వాళ్ళకి నచ్చదు. దురద చెవి గలవారై వాళ్ళకు అనుకూలమైన బోధకులను కొంతమంది ఏర్పాటు చేసుకొని వాళ్ళకు అనుకూలమైన బోధ, వాళ్ళకి నచ్చిన బోధ, వాళ్ళకి మెచ్చిన బోధ బోధిస్తే వాళ్ళకి బాగా ఇష్టంగా ఉంటుంది. మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. చెడుని స్వీకరించొద్దు, చెడును సేకరించొద్దు, అపవిత్రతను రానియొద్దు. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకు ఉపయోగించాలి. చెడుకు చోటు ఇవ్వద్దు, సాతానికి సింహాసనం వేయొద్దు. ఇవన్నీ చెప్తుంటే నచ్చదు కొంతమందికి. ఎందుకంటే సెల్ ఫోన్ వీళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. సెల్ ఫోన్ వీళ్ళ లైఫ్లో ఒక ముఖ్యమైన భాగమైంది. రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ చూస్తేనే పడుకుంటారు, ఉదయాన్నే లేచిన వెంటనే ఫోన్ చూస్తారు. అవునో కాదు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు రాత్రి పడుకునేటప్పుడు చివరిగా మీరు ఎవరితో మాట్లాడి పడుకుంటారంటే ఫోన్తోనే. చివరికి మీరు ఎవరిని చూసి పడుకుంటారంటే ఫోన్ చూసే పడుకుంటారు. ఉదయాన్నే లేచిన వెంటనే మీరు ఎవరి ముఖం చూసి లేస్తారంటే ఫోన్ చూసే మీరు లేస్తారు. ఇది సత్యం. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది సత్యం అండి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. తల దగ్గర ఉంటుంది ఫోను. ఇంటర్నెట్ కానీ ఆగిపోని ఎంతమంది పిచ్చోళ్ళు తేలుతారో తెలియదు. ఇక్కడ నేను ప్రపంచం గురించి చెప్పట్లా. వైఫై కానీ ఆగిపోని, ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఆగిపోనండి. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది ఏంటండి జుట్టు విర్రబోసుకొని వైఫై కావాలి నాకు, వైఫై కావాలి, ఎక్కడుంది వైఫై, ప్లీజ్ బ్రదర్ మీ దగ్గర వైఫై ఉందా అని తిరిగే రోజులు రాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే అంతగా ఎడిక్ట్ అయిపోతున్నారు, దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు ఈరోజు కొంతమంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీకు దేవునికి మధ్యలో ఎవరు రాకూడదు. నీకు దేవుడు, దేవుడికి నీవు. చెప్పట్లు కూడా మొదలు గట్టి హల్లెలూయా. తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరమును విని నాకు తలుపు తీసినడలా నేను లోపలికి వస్తాను, నేను అతనితో, అతడు నాతో భోంచేస్తాడు. అంతే. అయ్యా వడ్డించడానికి ఎవరన్నా పిలవనంటే ఎవరు అవసరం లేదు, మేమే వడ్డించుకుంటాం. ఆమె చెప్పండి గట్టిగా.
అయ్యో మరి నీకు మంచినీళ్ళు ఇచ్చేదానికి ఎవరు అవసరం లేదు, అతనితో నేను, నాతో అతడు. ప్రైజ్ లార్డ్. నీకు ఆయనకి మధ్యలో ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. అది ఎవరైనా కావచ్చు. అందరితో ప్రేమగా ఉండండి. కానీ దేవుని సమ్ముఖానికి వచ్చేసరికి నీవు దేవుడు, దేవుడు నీవు, మూడో మనిషికి అక్కడ చోటు అవసరం లేదు. అదే ఐక్యత. ఈరోజు దేవునికి మనుషుల మధ్యలో పాపం ప్రవేశిస్తుంది, దేవునికి మనుషుల మధ్యలో పాము ప్రవేశిస్తుంది. గలతీ సంఘంలో దుర్బోధ ఒకటి బయలుదేరింది. అది వాళ్ళని దేవుని ఎడలో వాళ్ళకున్న సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోయేటట్లు చేసింది. పౌలు గారు అందుకే కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ భయపడతాడు. పవిత్రురాలైన కన్య కనగా ఒకడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పించవలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని, నా భయమంతా ఏంటంటే అవ్వమ్మ లాంటి వాళ్ళే సర్పం కుయుక్తి చేత మోసం చేసింది కదా, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి మీరు ఎక్కడైనా తొలగిపోతారేమో నేను భయపడుతున్నాను. ఓ దైవ సేవకుని భయం. ఉపదేశం చెప్పి, వాక్యం చెప్పి ప్రభు వైపు త్రిప్పాము కదా, దుర్బోధకుడు లేకపోతే దుర్బోధ, ఉపదేశానికి వ్యతిరేకమైన బోధ, వాక్యానికి వ్యతిరేకమైన బోధ, దైవ సేవకులకు వ్యతిరేకమైన బోధ ఎక్కడ ప్రవేశించి మిమ్మల్ని కలవరపరుస్తుందో అని భయపడుతున్నానని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చయ్యా మాలో ఏ పాపం లేదు, మేము పర్ఫెక్ట్గా ఉన్నాం, మేము అట్లాగే పరిశుద్ధులం బాబు. హల్లెలూయా. కల్తీ లేని పాల వంటి వాళ్ళం బాబు మేము, మాలో ఏ దోషం లేదు, మేము పర్ఫెక్ట్గా ఉన్నారంటే చాలా సంతోషం, చాలా సంతోషం. కానీ నేను పర్ఫెక్ట్గా ఉన్నానని, నేను నిలిచి ఉన్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలని బైబిల్ చెప్తుంది. నీవు ఈరోజు నిలిచి ఉండొచ్చు, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మేము పవిత్రంగానే ఉన్నాం బాబు. నా కళ్ళు ఈరోజు నేను కళ్ళు శుభ్రంగా కడుక్కొని వచ్చాను. ఓ పావుగంట నా కళ్ళు గుడ్లు రెండు తీసి నీళ్ళలో నానబెట్టి తెచ్చుకుని నా కళ్ళు శుభ్రంగా ఉందయ్యా. నా చెవులు బ్రష్ పెట్టి అంతా తోమేనయ్యా, నేను పళ్ళే కాదు నా చెవులు కూడా తోమి శుభ్రంగా శుద్ధి చేసుకొని వచ్చానయ్యా. ఇక పళ్ళు అరిగిపోవాలి, కరిగిపోవాలి, అట్లా తోమేనయ్యా అని అనుకోవచ్చు. మేము పరిశుద్ధులమే అంటున్నారు, మంచిదే. కానీ ముదిమి వచ్చే వరకు, ముదిమి కూడా కాదండి, మరణం వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. దేవా, నీకు నాకు మధ్యలో ఎవరు రాకూడదు, నీకు నాకు మధ్యలో ఏ పాపం రాకూడదు, నీకు నాకు మధ్యలో ఏ మనుషులు రాకూడదు. వాడు స్నేహితుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు. ప్రార్థన చేస్తాను, కూసోయాడు, కూసో ప్రార్థన చేసి వస్తాను అనాలి. ప్రైజ్ లార్డ్. నేను నీ మొగుడిని అంటాడేమో, అవ్వచ్చు, మొగుడు కావచ్చు, కూసోడా ప్రార్థన చేసి వస్తాను. దేవునికి నాకు మధ్యలో ఎవరు అవసరం లేదు. ప్రైజ్ లార్డ్. ఏందయ్యా అంత మాట అంటావు, నేను నీ పెళ్ళామును అవ్వచ్చు, నీ పెళ్ళాము కావచ్చు అమ్మా, కూసోడ కాసేపు. నాకు దేవుని మధ్యలో ఎవరు? అమ్మా నేను నీ ప్రియమైన బిడ్డను కాదా, నీ ముద్దుల కుమారుని కాదా, నీ ప్రియ అవ్వచ్చు కానీ దేవునికి నాకు మధ్యలో ఎవరు ఉండరు. దేవునికి నేను, నాకు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దేవునికన్నా ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తాం అదొక విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం అది విగ్రహం. ప్రార్థన కన్నా దేన్ని నీవు ఎక్కువగా చూస్తున్నావు అదొక విగ్రహం. ఆరాధన కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని చూస్తున్నావు అదొక విగ్రహం. ఆదివారపు ఆరాధన అయితే ఆ రోజు పెళ్లి చూపులు ఎందుకు? ఆదివారం ఆరాధన, చర్చికి రావాలి. ఆ రోజు ఎందుకు పెళ్లి చూపులు? ఆ రోజైతే సెలవులు ఉంటాయంటే ఏంటండి నీకు పెళ్లి చూపులు ముఖ్యమా, సెలవులు వచ్చిందనేది ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవునికి నాకు మధ్యలో ఎవరు వచ్చినా ఆ రోజు నీ ప్రియమైన చుట్టాలు బంధువులు వస్తారు. మేము కూర్చొని ఇక్కడే లైవ్ చూద్దాంలే, మేము ఆడిపోతాంలే అంటారు. నోరు ముయ్యి అనాలి. నీ ప్రియమైన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఒకే కలర్ డ్రెస్సులు వేసుకుంటారు, ఒకే కలర్ చెప్పులు వేసుకుంటారు, ఒకే రకమైన క్లిప్పులు వేసుకుంటారు. అటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒకేలాంటి బ్యాగులు, ఒకేలాంటి వాటర్ బాటిల్. ఇదేం మ్యాచింగ్లో నాకు అర్థం కావట్లేదు. మంచిదే, ఒకేలాంటి టీషర్ట్లు, ఒకేలాంటి జీన్సు, ఒకేలాంటి వాచ్లు, ఏంటండి ఒకేలాంటి స్పెట్సు, ఏంటండి ఒకేలాంటి జ్యువెలరీ, ఓకే మంచిది, నేను కాదంట్లా. కానీ దేవునికి నీకు మధ్యలో ఎవడొచ్చినా ఏ విషయం వచ్చినా అది విగ్రహమే అవుతుంది. ప్రైజ్ లార్డ్. అందుకొరకే ప్రియులారా, ఈడెవరు తెలుసండి, గొల్లియాతు మధ్యలో వచ్చి నిలబడతాడు. వాడి తలను తెగ నరకాలి.
ఆమె చెప్పడం గట్టిగా అట్టన్నారని ఏంటంటే దీన్ని మీరు స్పిరిచువల్గా ఆలోచించండి. అమ్మో ఎవరు అడ్డొచ్చిన వాళ్ళ తలని తెగ నరకమంటాడేమో అబ్రాహం అనుకుంటారేమో. అది కాదు నేను చెప్పేది. ఆత్మీయంగా ఆ విషయాన్ని మీరు దూరంగా పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాలు. అతడు నిలిచి ఇశ్రాయేలీల దండు వారిని పిలిచి యుద్ధ పంతులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? చూడండి, ఎందుకు బయలుదేరి వచ్చారు? మరి యుద్ధం చేయడానికి కదా రావాలి. ఎందుకు బయలుదేరి వచ్చారు? నేను ఫిలిస్తీయుడను కానా? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షాన ఒకరిని ఏర్పరచుకొని అతని ఎద్దుకు పంపించాడు. ఈ టాపిక్ అంతా మీకు తెలుసు, తర్వాత చదవండి. ఈయన అంటాడు, ఎందుకు వచ్చారు మీరంతా? నేను ఫిలిస్తీయును కానా? మీరు సౌలు దాసులు కారా? తలల పైకెత్తి వినాలి. తర్వాత వెళ్ళి చదువుకోండి. ఇక్కడే చదివేశారు అనుకోండి, మరి ఇంటికి వెళ్ళి చదవడానికి ఏముంటుంది? వినండి ఇక్కడ, అక్కడే చదవండి. ప్రైజ్ ది లార్డ్. మరి రెఫరెన్స్లో అంటే లైవ్లో ఉంటుంది, మళ్ళీ వెళ్ళి చూసుకోండి. రెఫరెన్స్లు మాకు గుర్తుండవు కదంటే, రెఫరెన్స్ లైవ్లో ఉంటుంది. తర్వాత వెళ్ళి ఇంకొకసారి వినండి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరందరూ ఎందుకు వచ్చారు? నేను ఫిలిష్తీయును కానా? మీరు సౌలు దాసులు కారా అంట. అంటే వీళ్ళేమో సౌలుకు దాసులు అంట, ఈడేమో ఫిలిష్తీయుడు అంట. అహంకారం. నేను ఫిలిష్తీయుని, మీరు సౌలు దాసులు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కాదా? వాళ్ళ గురించి బైబిల్ జీవము కలిగిన దేవుని సైన్యం వాళ్ళు. ఎదుటి మనిషినేమో, ఎదుటి వ్యక్తులేమో మీరు సౌలు దాసులు, వాళ్ళని దాసుల్లాగా చూస్తారు. ఈయన మాత్రం నేను ఫిలిష్తీయుడిని. నేను అతని డ్రెస్సు, అతని ఆయుధాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాస్ట్లీ ఫోన్ తెచ్చుకోవడం ఎందుకు? ఏంటండి ఇక్కడ పోగొట్టుకోవడం ఎందుకు? ఏదో ఒక పిచ్చి ఫోన్ తెచ్చుకోవచ్చు కదా, అత్యవసరం కాబట్టి ఒక పిచ్చి ఫోన్ తెచ్చుకోండి, పోయినా పర్వాలేదు అనుకోండి. కాస్ట్లీ ఫోన్ తీసుకొచ్చి అంటే అందరూ కనబడేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు ఫోన్ పట్టుకుని ఆరాధన అంటుంటే ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు కదండి. వాళ్ళు చూడకపోయినా మన వాళ్ళు లైవ్లో చూపుతూనే ఉంటారు కదండి. అప్పుడు చూశారనుకోండి, మీరు ఆరాధన అన్నట్టు కూర్చొని సరిగా ఫోన్ పోయింది అనుకోండి, అన్న ₹1,00,000 ఫోన్ నేను ఎవడు తెమ్మన్నాడు? లక్ష్మి ₹1,00,000 ఫోన్ ఎవడు తెమ్మన్నాడు? అమ్మ నేను లక్కీ ఎందుకు తెచ్చావయ్యా ₹1,00,000 ఫోను? తెచ్చావు, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదండి. అంటే నా దగ్గర ₹1,00,000 ఫోన్ ఉందని, మన దగ్గర అది ఎంతనా ఉన్ని అది వేరే విషయం. ఉన్నదు అనే దానికన్నా కనపరచాలనే ఆతురతే ఎక్కువ కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. దేహాన్ని కప్పుకోవడానికే కదండి వస్త్రం కొనుక్కోవడం. మన వస్త్రాన్ని ఎందుకు ధరించుకుంటారు? దేహాన్ని కప్పుకోవడానికే కదా. మరలా బాగుందా, మ్యాచింగ్ సరిపోయిందా, ఇంకేదైనా మారిస్తే బాగుండేదా, డిజైన్ సరిపోయిందా, ఇంకొంచెం ఏమైనా పూసలు పెట్టి, గాజులు పెట్టి, పెంకులు పెట్టి, ఇటకలు పెట్టి కుట్టింటే బాగుండేదని ఇంతమంది నువ్వు అడగకపోతే, నీవే వెళ్ళావు, నీవే చూస్ చేసావు, నీవే ట్రయల్ రూమ్కి వెళ్ళావు, నీవే ధరించుకున్నావు. ఆల్రెడీ ట్రయల్ రూమ్లో అద్దం ఉంటుంది, దాంట్లో చూసుకున్నావు. బయటకు వచ్చి 4 సార్లు అటు నడిచావు, ఇటు 4 సార్లు నడిచావు, ఒకసారి ఇట్లా రౌండ్గా కూడా తిరిగావు. అంతే అయిపోయి, నీవే కదా చూస్ చేసి తీసుకున్నావు. మరలా ఎందుకు అంట నేను అంటే మనుషులు మెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా అహంకారానికి సూచనేనండి. ఒక్క ఫ్యాను, దానికి 3 రెక్కలు, ఒక రెక్క మీద ఆయన పేరు, ఇంకొక రెక్క మీద వాళ్ళ ఆయన పేరు, ఇంకొక రెక్క మీద ఆమె పేరు, ఒక రెక్క మీద ఏమో కొడుకు పేరు, ఇంకొక రెక్క మీద ఏమో ఆంటీ గారి పేరు, ఇంకొక రెక్క మీద ఏమో అంకుల్ గారి పేరు. మధ్యలో ఉంది కదా, దాన్ని ఏమంటారు? మరి మధ్యలో తిరుగుతుంది, దాన్ని ఏమంటారు? ఫస్ట్ గారు దాన్ని ఏమంటారు నాకు తెలీదు. ఏమంటారు? అదేగా ఫ్యాను. ఆ మధ్యలో ఉంటుంది, దాని మీదేమో వాళ్ళు ముసలమ్మ పేరు రాశారు. ఆ ముసలి తెచ్చి 20 ఏళ్ళు అయింది. దాని పేరు కూడా ఆ మధ్యలో ఉన్న దాని మీద ముసలి దాని పేరు, ఒక దాని మీద అంకుల్ పేరు, ఇంకో దాని మీద ఆంటీ పేరు, ఇంకో దాని మీద కొడుకు పేరు రాసి తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. ఆ పేర్లు తిరుగుతూనే ఉంది, వీళ్ళు తిరుగుతున్నారు. ఎన్ని మందిరాలు ఇలాంటి పరిస్థితిని మనం చూడట్లే, ఎన్ని చర్చిలో చూడట్లేదు ఇలాంటి పరిస్థితి. మేము తెచ్చాము. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ అహంకారం. నేను ఫిలిష్తీయును కానా? మీరు సౌలు దాసులు కారా? ఎందుకు వచ్చారని అహంకారంగా మాట్లాడు. ఒక చోట అహంకారం వచ్చిందనుకోండి,
ఒక చోట అహంకారం ఉంది అంటే దానికి రెండు విషయాలు మనం గమనిస్తాం. అహంకారం ఒక చోట ఉందనుకోండి, రెండు విషయాలు. అక్కడ అరుపులు వినపడుతూ ఉంటుంది, గట్టి గట్టిగా మాట్లాడతారు అహంకారంగా ఉన్నవాళ్ళు. అహంకారం మీరు చూడండి, అహంకారంగానే కదా. ఏంటి అమ్మ నాన్న మీద ఒకడు ఎగబడుతున్నాడంటే, గట్టిగా అరుస్తున్నాడంటే అహంకారం. అది ఎదిరిస్తున్నాడంటే నిలదీస్తున్నాడంటే అహంకారం. నీవెవరు? వాళ్ళ కంటే నువ్వు పుట్టావు, వాళ్ళు కన్నారు, నువ్వు పుట్టావు. వాళ్ళని ఎదిరిస్తున్నావు అంటే అహంకారం. నిన్ను కన్నది ఎవరో మర్చిపోయావు, నీకు పరిచర్య నేర్పించింది ఎవరో మర్చిపోయావు కనుక నువ్వు అహంకారంగా మాట్లాడుతున్నావు. నీకు సేవ నేర్పింది ఎవరు? ఈరోజు మేము తెల్లబట్టలు వేసుకొని ఇలా నిలబడి ఉంటే మాకు దైవజులు ఏసన్న గారు నేర్పించారు. ఆ కృతజ్ఞత మాకు ఈనాడు ఉంది. మేము ఏ రోజు మమ్మల్ని నడిపించే వాళ్ళని ఎదిరించలేదు. ఈరోజు నువ్వు ఎదిరిస్తున్నావంటే, సేవకులను ఎదిరిస్తున్నావంటే, నేను నడిపించే వాళ్ళని ఎదిరిస్తున్నావంటే దానికి అర్థం ఏంటంటే నీవు మర్చిపోయావు. ఏ గుంటల నుండి దేవుడు నిన్ను తీశాడు, ఏ బండల నుండి దేవుడు నిన్ను చెక్కాడు. మర్చిపోయి అహంకారం ఎక్కడుంటుందో అక్కడ గర్వపు మాటలు ఉంటుందండి. అహంకారం ఎక్కడుంటుందో అక్కడ రంకెలు వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు వినబడుతున్నాయి, రంకెలు వినబడుతున్నాయి, ఎడ్ల రంకెలు వినబడుతున్నాయి, ఎడ్లు రంకెలు వినబడుతున్నాయి. అహంకారం చేసేవాళ్ళని ఆ అహంకారమే పట్టిస్తుంది, అంతేక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. వద్దు, అందంగా ఉన్నామని అహంకారంతో ఊగిపోతుంది ఒక అమ్మాయి. భర్త అనేవాడు, అన్న అందం చూసి మోసపోయినన్నా, అందం చూసి మోసపోయినని. ఇంత మందపు మనిషి అని నేను అనుకోలేదన్నా, పదైన లేవదన్నా. అందంగా ఉందని మా అమ్మ రే ముట్టుకుంటేనే కందిపోయేటట్టుందిరా అని చెప్పి, ఏంటండి ముట్టుకుంటేనే కందిపోతుందంట. కందిపప్పు బస్తేమో నాకు తెలీదు. అందుకే చేసుకోరంటే చేసుకోనన్నా, అందం చూసి మోసపోయాను, మందపు మనిషి అన్న, అసలు పదైన లేవదు, ఎవరిని లెక్క చేయదు, గర్విష్టి అని భర్త ఆ సహోదరి గురించి చెప్పాడు. ఆడవాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు, కానీ భర్త చెప్పిన సాక్ష్యం ఇది. చివరికి ఒక సమయం వచ్చిందండి, ఏంటంటే ముట్టుకుంటేనే కందిపోతుంది అన్నారు కదండి, ముట్టుకుంటేనే కందిపోతుంది అన్నారు. అంత అందగత్తి అంటే ఆమె. కానీ ఒక సమయం వచ్చిందండి, ముట్టుకోవడానికి ఎవరు దగ్గరకు రాలా. అర్థమైందండి? ముట్టుకుంటేనే కందిపోతుంది, అంత అందంగా ఉంటుందని. ఆ అందాన్ని బట్టి ఆమెకు గర్వం. నేనంటే నీ జీవితానికి నేను దొరకడం నీ అదృష్టం అంట. ఏంటండి ఏం చేసుకోవాలి అదృష్టం చెప్పండి? అన్నం పెట్టలేని అదృష్టం తీసుకుని ఏం చేద్దాం చెప్పండి? లెక్క చేయని అదృష్టాన్ని తీసుకుని ఏం చేయాలి చెప్పండి? అంత అహంకారంగా సాగిపోయిందండి. ఒకరోజు వచ్చిందండి, ముట్టుకోవడానికి ఎవరు రాలా. కరోనా వచ్చింది. కరోనా మాత్రమే ముట్టుకునేది ఆమెని, ఇంకెవరు ఆమెను ముట్టుకోవడానికి రాలేదండి. దిక్కులేని శవాలను తీసుకెళ్ళి పారేసేటట్లు పారేయాల్సిన పరిస్థితి వచ్చింది. గర్వించడానికి మనలో ఏముంది ఎప్పుడైనా ఆలోచించారా? అహంకారంగా మాట్లాడడానికి మనలో ఏముంది ఆలోచించారా? దేన్ని బట్టి మనం అహంకారంగా కొనసాగించబడుతున్నాం? కాబట్టి గుర్తించాలండి, మనం గుర్తించి ఆ అహంకారం అనే తలను తెగ నరకాలి మనం. ఆమెను చెప్పినది గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు తను తగ్గించుకొని శిష్యుల పాదాలకు అడిగాడు. కొంతమంది అంటారు, అన్న నేను అంత సాహసం చేయలేను, నేనెంత, నా బతికెంత, నేను వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి, వాళ్ళ కాళ్ళ దగ్గరికి బొమ్మంటావని అని అంటే, ఒరే బాబు, సాక్షాత్తు సర్వశక్తి గల దేవుడు, ఆయనకన్నా గొప్ప సేవ చేసాం మనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేనేమంటాను, సమాధానంగా ఉండండి బ్రదర్ అంటాను. సమాధానంగా ఉండండి బ్రదర్. సమాధానం అదే కదండి చెప్పేది. ఒక సేవకుడు బోధించేది సమాధానం. నేను నాలాంటి వాడు కాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి? నిన్ను కాళ్ళ దగ్గరికి ఎవడు పొమ్మన్నాడయ్యా? సమాధానంగా ఉండమని చెప్పా. అయ్యి అబ్రాహ్మణకు వేరే పని లేదు, వాళ్ళ కాళ్ళ దగ్గరికి పొమ్మంటాడు. అసలు నేను వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోవడం ఏంటి? నేను ఎవరిని అసలు? నేను పాస్టర్ని, ఏస్టర్ని. అర్థమైందండి? గర్వం. ప్రియులరా, యేసయ్య సేవ ఎంత గొప్ప సేవ అండి! ఎన్ని వేల మందికి సువార్త ప్రకటించాడు ఆయన. ఎన్ని లక్షల మంది ఫాలో అయ్యారు. ఈనాటి కూడా అనుసరిస్తున్నారు కదా. సర్వలోకానికి ఆయన చక్రవర్తి కదా. రోగులను బాగు చేశాడు కదా, గుడ్డివాడు చూపు పొందాడు కదా, చెవిటివాడు విన్నవాడు కదా, కుష్ఠరోగులందరూ బాగు చేస్తాడు, మృతులను కూడా సజీవులుగా లేపాడు. ఆయనకన్నా గొప్ప సేవ చేస్తున్నాడు. అలాంటి ఆయనే నడుముకు ఒక టవాలు కట్టుకొని వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని వాళ్ళ కాళ్ళు గడిగి, ఏంటండి, వాళ్ళ కాళ్ళను తుడిచాడు. దేని కొరకు? ఒక గురువు శిష్యులు కాళ్ళు కడగడం ఏంటి?
ప్రపంచంలో ఎవరైనా చేశారా ఈ పని అంటే ప్రభు చేశాడు. ఇది మనకు మాదిరి కాదంటారా? ఆయన జీవితం మనకు ఆదర్శం కాదంటారా? కాబట్టి ఎప్పుడన్నా నీలో గర్వపు ఆత్మ పనిచేస్తుందంటే వాయిస్ రైజ్ చేసి మాట్లాడతారు. మంచి విషయాలు మాట్లాడడం తప్పు కాదు. మంచి విషయాలు తప్పు ఉన్నప్పుడు దాన్ని మనం అడగడం తప్పు కాదు. ఏంటండి గర్వం అనేది వాయిస్ రైజ్ అవుతుంది. ఏంటి ప్రైజ్ లార్డ్, ఏంటంట అమ్మరా నాన్న, అమ్మ నాన్నతో అలాగనే మాట్లాడేది. ప్రైజ్ లార్డ్, నేను నడిపించే సేవకులు వాళ్ళ దగ్గర అలాగేనమ్మా మాట్లాడేది, అలాగనే మాట్లాడేది. పెద్ద చిన్న గురువు అనేది లేదా? పెద్ద చిన్న గురువు అనేది ఉంది కదండి, గురువులని ఉన్నారు కదా. ఏది రెస్పెక్ట్, ఏది అహంకారం? ఏంది వాళ్ళకేంది నేను లోబడేది? నాకు ఉండొచ్చు, నీ తలాంతులు ఉండొచ్చు. నీ తలాంతులు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నీ జ్ఞానం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నాకు తలాంతులు ఉన్నాయి నేను అనుకుంటే అది సాధిస్తావు బాబు, సాధించు, కాదని అనట్లా. కానీ అహంకారానికి చోటు ఇవ్వద్దు. ఆ అహంకారము ఆత్మను ఈరోజు తుంచేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అండ్ అహంకారానికి మరొక సూచన ఏం చెప్పండి? సవాల్ విధిస్తున్నాడు. సవాల్, ఖబర్దార్, సవాల్, చూసుకుందాం. ఏంది చూసుకునేది? ఏందయ్యా చూసుకునేది? ఏందమ్మా చూసుకునేది? అహంకారపు ఆలోచన. మనం ఎవరయ్యా చూసుకోవడానికి? తీర్పు తీర్చడం మన పని కాదు, పగ తీర్చుకోవడం మన పని కాదండి, ప్రభు తీర్చుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఇజబేల్ ఉందండి, చూసుకుందాం సరిగ్గా చూడు, రేపుగా అందరూ చచ్చినట్టు నువ్వు జావబోద్ది అంత తెలుస్తాననేది. ఏం చేసింది? ఏమీ చేయలే. యజబేల్ ఏమైనా చేయగలిగిందా ఏలి అని? ఏమీ చేయలేదు, అంతే. ఏమీ చేయలేరు, అంతే. సవాలు, కొంతమంది సవాలు విసురుతుంటారు. ప్రైజ్ లార్డ్. మనం ఏమై ఉన్నాం అది కేవలం ఆయన కృప ద్వారానే అయి ఉన్నాం. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 3 రోజులు నేను అలా చేయకపోతే చూడు నా పేరే మార్చుకో. ఏమైంది? నా పేరే మార్చుకో. నీ పేరు మార్చుకునే ఎంత, మార్చుకోకపోతే ఎంత చెప్పండి. ఇలాంటి దేవుని బిడ్డలో ఏమాత్రం చోటు చేసుకోకూడదు. నేను ఫిలిష్టీయుని కాను, అయితే ఏమైంది? నేను డబ్బున్నోడు కాదు, అయితే ఏమైంది? మా బ్యాక్గ్రౌండ్ తెలీదు. ఏంది నీ బ్యాక్గ్రౌండ్? ప్రైజ్ లార్డ్. ఎవరు అన్నారని అడుగుతారండి. ఎవరు అన్నారని కాదండి, మీకు తెలియాలని చెప్తున్నాను ఈ మాట. మీరు అలా ఉండాలని చెప్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు వినయ విధేయత కలిగి ఉండాలి. ఎవరు అనుకున్నావు? నేను 30 ఏళ్ళు విశ్వాసిని. ఏం చేసుకోవాలి చెప్పండి? నీ సీనియారిటీని తీసుకుని ఏం చేయాలి? సిన్సియర్గా ఉంటున్నావా? మేము ఇప్పుడు వాళ్ళం కాదు. ఎప్పుడు వాళ్ళు? స్వతంత్రం పుట్టకముందు వచ్చేవా? ఏం చేద్దాం చెప్పండి? నేనేమంటే మన 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 మంచితనాన్ని బట్టి ఎదుటి మనిషి వాళ్ళు గుర్తించి మనం గౌరవించాలి, కానీ అది మనం చెప్పుకోవాలా? అది. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా వయసు అంత లేదు, నీ అనుభవం అంటుంటారు కొంతమంది. నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఏం చేసుకుంటా చెప్పండి? మరి అనుభవం కలిగిన వాడు మాట్లాడే మాటలేనా అవి? కాబట్టి గొల్యాత్ అంటేనే అహంకారం అండి. ప్రైజ్ లార్డ్. వాడు ఆయుధాలు వాడు మోయుడు, వాడు ఆయుధాలు మోసేదానికి ఇంకొకడు ఉంటాడు అనమాట. నీ పని నువ్వు చేసుకోలేవు, మళ్ళీ ఎందుకు నీకు అంత గర్వం? నీ ఆయుధాలే నువ్వు మోసుకోలేవు, నీకెందుకు అంత గర్వం చెప్పండి? అందుకే చూడండి, దేవుడు గొల్యాతును పడేసేటప్పుడు పెద్ద అణుబాంబు అవే కదండి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతుంది. అణుబాంబు అవన్నీ కూడా ప్రయోగించాలి. వాస్తవంగా అవసరం లేదురా బాబు, నీకు అంత అనవసరం. కత్తియో ఖడ్గమో ఈటియో 100 మంది అవసరం లేదు. ఓ చిన్న గులకరాయి ఆ ఏట్లో నుండి ఏరుకొచ్చారు. దాన్ని కూడా, అది కూడా కొన్నది కాదు, ఏరుకొచ్చేది. ప్రైజ్ లార్డ్. ఏదైనా మంచి రాళ్ళు ఏదైనా కొనుక్కొచ్చి అతని మీద చంపాలని అనుకుంటే అనవసరం, వాడికి అంత అవసరం లేదు. ఓ చిన్న రాళ్ళు తీసుకొచ్చి కొడితే, సన్నగా ఉన్న వాళ్ళని కొట్టాలంటే భయం కానండి, లావుగా ఉన్న వాళ్ళని ఈజీ కొట్టేయచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బక్కగున్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి గొడవ వస్తే ఖచ్చితంగా గెలిచేది బక్కటోళ్ళే. మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. కొంచెం నాలాగా హెవీగా ఉన్నవాళ్ళు కొంచెం బక్కటోళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద భారీ దేహం కాబట్టి, ఇప్పుడు సన్నగా ఉన్నవాళ్ళు అయితే గురి పెట్టాలి, ఇటుపోతే ఇదవుతుంది. మనిషి ఇంతున్నాడు ఆజానుభావుడు, ఎసురితే రాళ్ళు తగలకుండా ఎట్టుంటే చెప్పండి? ఈజీగా తగలింది, అంతే.
ఒక దెబ్బకి బోర్ల పడ్డాడు. ఆమె అహంకారాన్ని అణిచివేద్దామండి. ప్రార్థన చేసుకోవాలి, దేవా ఎట్టి పరిస్థితుల్లో నాలో గర్వానికి చోటు ఉండకూడదయ్యా. మనుషులం కాదండి, వస్తుంది గర్వం, రాదని నేను అనను. మనుషులం కదా, సక్సెస్ అయినప్పుడు, చేతిలో డబ్బు ఉన్నప్పుడు, కొంచెం అందంగా ఉన్నప్పుడు, అందంగా ఉన్న వాళ్ళకి గర్వం లేకుండా ఎట్టుంటుంది చెప్పండి? ప్రైజ్ లార్డ్. అందంగా పుట్టారు, మనం ఏం చేస్తాం చెప్పండి? హల్లెలూయా. ఉంటుంది ఎక్కడో మనసులో, దీనికన్నా నేను అందంగా ఉన్నాను కదా, చూడు ఎట్టుంది అసలు, నేను ఎంత అందంగా ఉన్నా, చూడు ఎంత మురికిగా ఉంది, దాని ముక్కు చూడు అసలు మున్సిపాలిటీ ట్యాంకర్లో అని అనిపిస్తూ ఉంటుంది. వరకు మనుషులం కాబట్టి ఉంటుందండి. అది అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి తప్ప దాన్ని పెంచి పెద్ద చేయకూడదు. హల్లెలూయా. నా అందదేముంది ప్రభువా, నా డబ్బుదేముంది స్వామి, నా వసతి ఇవన్నీ నీవిచ్చినాయి. దావీదు అదే కదండి, ప్రభువా ఇవన్నీ నీవిచ్చినాయి. ప్రైజ్ లార్డ్. నీవిచ్చిన దాంట్లో నుండి నేను నీకు ఇచ్చాను, ఇవన్నీ నీవిచ్చినాయి. ఆమేన్. హల్లెలూయా. ముగించేనా? చివరి మాట 42వ వచనం, 17:42. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రనివాడును రూపసి అయి ఉండుట చూచి అతని తృణీకరించాడు. మూడోదిగా తృణీకరించాడు. ఎందుకు తృణీకరించారంటే అతడు బాలుడు. వింటున్నారా? బాలుడు. రెండోదిగా ఎర్రనివాడు. మూడోదిగా రూపసి, అందంగా ఉన్నాడు. అందంగా ఉంటే ఎవరైనా తృణీకరిస్తారంటే, మామూలుగా యుద్ధం చేసేవాడు ఎలా ఉండాలంటే హార్డ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. బాడీ బిల్డర్లు అంతా ఎలా ఉంటారండి? స్లిమ్గా ఉంటారు కదండి. బాడీ బిల్డర్లు ఎలా ఉంటారంటే హెవీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటాయి, కండలు తిరిగి ఉంటాయి, తలకాయ ఆడు ఉంటుంది, మెడకాయ ఆడు ఉంటుందో తెలీదు. వీడు బాడీ బిల్డర్ అనమాట. అట్లాంటి వాళ్ళు బలవంతులు. ప్రైజ్ లార్డ్. సరే, వీడు అందంగా ఉన్నాడు, ఈయన ఏదో మోడల్ లాగా ఉన్నాడు. ఏంటండి, ఏదైనా ఏంటండి అడ్వర్టైజ్మెంట్కి మోడల్గా ఉపయోగించడానికి పనికి వస్తాడు. అంతేగాని ఇతను యుద్ధం చేసేటట్లేం లేడు, కండలు తిరగలేదు, లేకపోతే ఏంటంటే కండబలం లేదు, భుజబలం లేదు, చిన్నపిల్లడు, వయసు కూడా చిన్నది, చూడ్డానికి ఎర్రగా ఉన్నాడు. అండ్ ఏంటండి చిన్నపిల్లడు, ఆ తర్వాత రూపసి. వీడేం చేస్తాడు? తృణీకరించాడు. ఎవరినైతే తృణీకరించాడో అతని ఎదుటనే ఓడిపోయాడు. అందుకే నేను అంటాను, ఎవరిని తృణీకరించద్దు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఎవరిని తృణీకరించొద్దు అని చెప్పండి. ఎవరిని తృణీకరించద్దు. ఏమో ఏ విత్తనంలో ఏ మహావృక్షం దాగి ఉందో మనకేం తెలుసు చెప్పండి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. అబ్రహాం పాస్టర్ గారు ఇన్ని వేల మందికి ప్రసంగం చేస్తాడు. ఎవడు అనుకున్నాడు చెప్పండి? ఎవ్వడు నన్ను అనుకోలే. ఏందో మరి ఈ విత్తనాల్లో దేవుడు ఈ మహావృక్షాన్ని దాచి ఉంచాడు. నాకు ఏంటండి ఇప్పటికే నాకు అర్థం కాని విషయం. ఏ విత్తనాలు ఏ వృక్షం దాగిందో మనకేం తెలుసు? విత్తనాలు చూసినప్పుడు తెలియదు కదా. ఎందుకు మనం తృణీకరించడం? ప్రైజ్ లార్డ్. అలా ముఖ్యంగా ముగ్గురిని తృణీకరించకూడదండి. ఒకటి, వృద్ధుల్ని తృణీకరించొద్దు. ఎవరిని తృణీకరించకూడదు? పెద్ద వయసు ఉన్న వాళ్ళని తృణీకరించొద్దు. గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. మనకు ముసలోళ్ళు అంటే నవ్వులు, వాళ్ళకి జుట్టు రాలిపోతూ ఉంటుంది, మొహం ముడతపడుతూ ఉంటుంది, సరిగ్గా కనబడదు, కింద పడిపోతూ ఉంటారు పొద్దాక. వృద్ధాప్యపు ఛాయ వచ్చేసరికి ఇవన్నీ కనబడుతుంటాయి. వాళ్ళని చూసి మనకు నవ్వు వస్తుంది. ముసలోళ్ళని చూసినప్పుడు నవ్వు వస్తుంది. వాళ్ళని ఎగతాళి చేస్తాం, వాళ్ళు పాడడం ఎగతాళి చేస్తాం, వాళ్ళు మాట్లాడడం ఎగతాళి చేస్తూ ఉంటాం. తృణీకరించొద్దు పెద్దవాళ్ళని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెట్ల నుండి ఎండిపోయిన ఆకులన్నీ రాలిపోతున్నాయంట. లేత ఆకులేమో కళకళలాడిపోతూ ఈ లేత ఆకులన్నీ నవ్వుతూ ఉన్నాయంట ఆ రాలిపోతున్న ఆకులను చూసి. అప్పుడు ఆ పండిన ఆకు అంటే అంట, మేము కూడా ఒకప్పుడు ఇట్లా నవ్వినవాళ్ళు, మేము కూడా ఒకప్పుడు నవ్వినవాళ్ళు, ఇప్పుడు రాలిపోవట్లే. మీరు నవ్వుతున్నారు, నవ్వండి, ఇంకొక పాయింట్ పెంచుకోండి. కానీ ఒకరోజు వస్తుంది, మీరు కూడా పండిపోతారు, మీరు కూడా రాలిపోతారు. మీ తర్వాత జనరేషన్ వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతారు. అప్పుడు కానీ మీకు ఈ బాధ అర్థం కాదు. కాబట్టి ఎవరిని తృణీకరించదు, వృద్ధులను తృణీకరించదు. తల్లిగా భావించు, తండ్రిగా భావించి వాళ్ళని గౌరవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నపిల్లల్ని తృణీకరించకూడదు. ఎవరిని తృణీకరించకూడదు? పిల్లోడులాగుండు, పిల్లోడులాగుండు, పిల్ల బచ్చగాడివి, నీవేది నాకు చెప్పేది
అనకూడదు. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లల్ని ఆటంకపరిచారు కొంతమంది. దేవుడే ఆపండి తీసుకురండి. చిన్నపిల్లల్ని రానివ్వట్లేదు ప్రభు దగ్గరికి. చదువుకొని ఇంట్లోనే కూర్చొని చదువుకో రానియరు కొంతమంది. రేపు ఏ ఎగ్జామ్ ఉంది? నీట్ ఎగ్జామ్ అంటే మరి నీట్గా వెళ్ళాలి కదా, నువ్వు నీట్గా వెళ్ళాలి కదా, ఇంత ఘాటుగా ఉంటే ఎట్లా అని నువ్వు కూర్చొని చదువుకోమని చెప్పి దేవుడి దగ్గరికి రానియకపోతే ఎట్లా? నువ్వు చిన్నపిల్లవాడు, నీకు ఇప్పుడే ఎందుకు భక్తి, నువ్వు చిన్నపిల్లవు ఇప్పుడే ఎందుకు నీకు బాప్తిస్మం, నువ్వు చిన్నపిల్లవాడు ఇప్పుడే ఎందుకు నీకు దేవుని సేవ అని ఆటంకపరచొద్దు. చిన్నపిల్లల్ని తృణీకరించొద్దు. చిన్నపిల్లల్ని చిన్న చూపు చూడొద్దు. చిన్నపిల్లల్ని దేవుడి దగ్గర రానికుండా ఆటంకపరచకూడదు. చిన్నపిల్లల్ని ఎవరు ఆటంకపరచొద్దు. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, సరిచేయాలి. అదే సమయంలో బిడ్డల్ని ప్రేమించాలి. ఆమేన్. వాళ్ళు చెప్పేది వినాలి. టైం యాడ్ ఉండి వచ్చిందండి కొందరికి. వాళ్ళ మాట వినే టైం యాడ్ ఉండి వచ్చింది చెప్పండి. ఒక ముద్ద వండి పెట్టే రోజులు కూడా పోయినాయి. ఆర్డర్ చేసాంలే, వస్తుందిలే, ఆర్డర్ చేసాంలే, పిజ్జా ఆర్డర్ చేసాంలే. ఏంది ఆ పిజ్జా ఏంది? లాగే కొద్దిగా సాగుతూ ఉంటుంది. అర్థమైందండి? అది ఎక్కడ కడుపు నింపుతుంది? దానివల్ల పౌష్టిక ఆహారం పిల్లలకు అందుతుందా? ఏమి గమనించుకోరు. 2 నిమిషాల మ్యాగీ, దానివల్ల నా బిడ్డలకు ఉపయోగపడుతుందా, ఆరోగ్యంగా ఉంటుందా, ఏం తినాలి, ఏం లేదు. కొంతమందికి వాళ్ళు ఏం చెప్తారో వినాలి. స్కూల్కి వెళ్ళొచ్చారు, వాళ్ళు చెప్తున్న తర్వాత వినాలి. అక్కడ ఏం జరిగిందో ఏంటో పరిస్థితి వినగలిగినంత టైం ఉండట్లేదు మన వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి, వృద్ధుల్ని తృణీకరించదు. రెండోదిగా పిల్లల్ని తృణీకరించదు. మూడోదిగా పేదవాళ్ళని, విధవరాళ్ళని తృణీకరించదు. విధవరాళ్ళ జోలికి వెళ్ళొద్దు. విధవరాళ్ళని ఎవరు తూలనాడి మాట్లాడొద్దు. లేనిపోని శాపాలు కొని తెచ్చుకుంటారు. పేదవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. పేదవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళ పేదరికాన్ని చూసి నీవు తిరస్కరించొద్దు, నిరాకరించొద్దు. డబ్బున్న వాళ్ళ దగ్గర మనం ఎలా ఉన్న పేదవాళ్ళ దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళ హృదయాలను నొప్పించబడకూడదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాడు పేదవాడు కదని వాడు కూసో, నీవు ఉన్నవాళ్ళు కదా ఇటు కూసో అని భేదాలు చేయకూడదని యాకోబు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. డబ్బున్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేసి పేదవాళ్ళని ఒకలాగా ట్రీట్ చేశారనుకోండి, ఉంటుంది దానికి తీర్పు, లేకుండా ఏమి ఉండదు. అందరూ విశ్వాసులే కదండి, అందరం ప్రేమించాలి. హల్లెలూయా. డబ్బున్న వాళ్ళకి ఒకలాంటి ట్రీట్మెంటు, లేని వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అయితే ఏంటండి అది ఏ హాస్పిటల్ అవి? ఏం హాస్పిటల్ అవి? ప్రైవేట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బు వచ్చినా అదే ట్రీట్మెంటు సామాన్యులకు. మనం గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉండాలి అంతే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. కాబట్టి పేదవాళ్ళని తృణీకరించదు. సహాయం చేయగలిగితే చేయండి, లేకపోతే మౌనంగా ఉండండి. కానీ పేదవాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, పేదవాళ్ళ దగ్గర లాక్కొని తినడం, చాలా విషయాలు ఉన్నాయండి. ప్రార్థన చేయడమే మనం చేసేదేమి లేదు. పేదవాడి దగ్గర నుండి లాక్కొని ఉన్నవాళ్ళు తింటున్నారు. అది జరుగుతుండేది. పేదవాళ్ళ సొమ్మంతా కూడా ఎక్కడ చేరుతుందంటే ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుతుంది. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు మరింత పేదరికులకు వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ మారాలి. పేదవాడిని చిన్న చూపు చూస్తున్నారు, పేదవాడిని నిర్లక్ష్యం చేస్తున్నారు, పేదవాడి మీద సింహాసనం వేసుకుని కూర్చుంటున్నారు. కాబట్టి ఎవరిని తృణీకరించదు. అట్లని ఉన్నవాళ్ళని నేనేదో తగ్గించి మాట్లాడుతాను. వాడు ఉన్నవాళ్ళైనా పేదవాళ్ళైనా డబ్బున్న వాళ్ళైనా ఎవరిని, ఏ నరుణ్ణి నీవు తృణీకరించవద్దు. ప్రైజ్ ది లార్డ్. నీవెంత, నీ బలం ఎంత? హల్లెలూయా. నేను ఒకటే అనుకుంటానండి, దైవజనులు యేసన్న గారు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు అంటే సేవలో మేము యవనస్తులుగా ఉన్నప్పుడు, సేవ అనుభవం లేనప్పుడు, ఆ రోజు మమ్మల్ని ఆయన తృణీకరించుంటే మేము ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. మమ్మల్ని ప్రేమగా మాట్లాడేవాడు, మా విషయాలు అడిగి తెలుసుకునేవాడు, మా బలహీనతలు మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఇలా కాదు అలా అని చెప్పేవాడు. తప్పు చేసినప్పుడు బుద్ధి చెప్పేవాడు, కోప్పడేవాడు, కొన్నిసార్లు గద్దించేవాడు, మరలా మమ్మల్ని దగ్గరికి తీసుకునేవాడు. తప్పు చేసామని మమ్మల్ని ఏ రోజు త్రోసేయలేదు. మా వల్ల ఏదైనా పొరపాట్లు జరిగితే గద్దించేవాడు, కోప్పడేవాడు, 2 రోజులు మాట్లాడేవాడు కాదు. ఆ తర్వాత మరలా పిలిచి మమ్మల్ని అలా కాదు ఇలా ఉండమని చెప్పేవాడు. ఎన్నో విషయాలు చెప్పుకుండేవారు యేసన్న గారు మాకు. ఇలా ఉండండి, అలా ఉండండి, ఎందుకు మీకు ఈ సమస్యలు, ఏదైనా సమస్యలతో వెళ్తే దానికి పరిష్కారం చెప్పేవారు యేసన్న గారు మాకు. ఇలా ఎందుకున్నావు,
ఇలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు మాట్లాడావు, ఈ పేచీలు ఎందుకు, ఈ గొడవలను ఎందుకు, సమాధానంగా ఉండండి, ఇలా అన్నీ వివరించి మాకు అన్నగారు ఆ రోజులు చెప్పారు. అవన్నీ మాకు పునాదులుగా మారింది. ఆమెను చెప్పండి గట్టిగా. మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడగలిగినంత స్టాండర్డ్ మాకు లేదు. ఆయన గొప్పవాడు, ఆయన ఎంత నిలబడి మాట్లాడేంత ఇది మాకు లేదు. ఎందుకంటే మా బ్రతికేంటో మాకు తెలుసు కదా. కానీ మమ్మల్ని పిలిచి విచారించి మాట్లాడి బుద్ధి చెప్పి సరిచేసి ఇలా ఉండండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. అవన్నీ మా జీవితాలు పునాదులుగా మారాయి. ఆమేన్. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రియులారా ఎవరిని తృణీకరిస్తావు. నువ్వు బాలుడివి, నువ్వు చిన్నపిల్లడు ఇంకెంత 20 ఏళ్ళు వచ్చింది, ఇంకా చిన్నపిల్లడు ఏంటి? 30 ఏళ్ళు వచ్చింది, అయ్యా చిన్నపిల్లోడయ్యా అంటే 30 ఏళ్ళు వచ్చింది వాడికి, ఇంకా చిన్నపిల్లోడు ఏంటి? ఏంటండి 25 సంవత్సరాలు వచ్చింది అమ్మకి, చిన్న పిల్ల అయ్యా అంటుంది. ఇంకా పిల్ల ఏంటమ్మా, ఇంకా పిల్ల ఏంటి? 25 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, ఒక 40-50 ఏళ్ల క్రితం ఈ మాట అన్న చిన్నపిల్ల అంటే సూట్ అయ్యేదేమో. ఇప్పుడున్న 13 ఏళ్ళకి 12 ఏళ్ళకి విపరీతమైన తెలివితేటలు వచ్చేస్తున్నాయి పిల్లలకి. ఆ చిన్న పిల్ల అయ్యా ఏం తెలుసాయి అంట. 25 సంవత్సరాలు వచ్చింది. ఏంటండి, సెల్ ఫోన్ చేతిలో ఇచ్చారనుకోండి, అరచేతిలో ప్రపంచాన్నంతా తీసుకొచ్చి చూపిస్తుంది. చిన్న పిల్ల అయ్యా తెలియక మాట్లాడింది అంటుంటే ఎట్లా? సో కాబట్టి ఎవరిని తృణీకరించదు, పెద్దలను తృణీకరించదు, పిల్లలను తృణీకరించదు. విధవరాళ్ళు, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. విధవరాళ్ళ ఎడల దయ చూపించండి, విధవరాళ్ళ ఎడల దయ చూపించండి. మన సమాజం ఎలా ఉంటుందంటే, భర్త చనిపోయాడు అనుకోండి, భార్యది ఏం తప్పు? ఆమె విధవరాలంటే చాలు, అమ్మో ఆమె వస్తే మాకేదో చెడు జరుగుతుంది, ఏం వచ్చింది ఏంటి, ఇట్లంతా మాట్లాడుతూ ఇప్పటికీ ఉన్నాయి కొందరు జీవితాలు, కొందరు బ్రతుకులు ఇప్పటికీ ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. విధవరాళ్ళు ఏం వచ్చిందేంటి, శుభమా అంటే ఏం ఎదురొచ్చిందేంటి అనుకుంటుంటారు కొంతమంది. తృణీకరించొద్దు. మనిషి కాదా? స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మేము అన్ని ఆచారాలు మానేము అనుకుంటూనే కొంతమంది అలాంటి ఒక ఆలోచనలో, నీవెందుకు వచ్చావమ్మా, నీవెందుకు స్టేజ్ ఎక్కావు? అమ్మ కాదండి, అమ్మ కదా. స్టేజ్ ఎక్కితే ఏమైంది చెప్పండి? వాళ్ళమ్మ స్టేజ్ ఎక్కింది, కూతురు పెళ్ళి స్టేజ్ ఎక్కిందండి, వెంటనే వాళ్ళ బంధువులు ఎవరు లాగి నీవెక్కావేంటి మాయ్, శుభమా అని పెళ్ళి చేసుకుంటుంటే. అర్థమైందండి? అమ్మ కాదండి. తప్పేమంటాను నేను, తప్పేంటి చెప్పండి? తనకన్నా కూతురే కదా. ఇలాంటివి చాలా, నేను అన్ని జనుల గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవ సమాజంలో ఇప్పటికీ ఇలాంటి స్పిరిట్తో ఉన్నారు. ఇంకా ఆ గొల్యాతు ఆత్మ పోలా, ఇంకా తృణీకరించే ఆత్మ పోలా. మనిషికి ఉన్న బలహీనతను బట్టి తృణీకరిస్తారు, ఈ రకరకాలమైన కార్యాలతో తృణీకరిస్తున్నారేమో. మానుకుందాం. తలను తెంచి, గొల్యాతు తలను తెంచి విజయాన్ని సాధిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరచుగాక, ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఒకటి దేవునికి మనుషులకు మధ్యలో వచ్చే గొల్యాతు, రెండవదిగా అహంకారంతో సాగిపోయే గొల్యాతు, మూడవదిగా ఎదుటి మనిషిని తృణీకరించే గొల్యాతు. ఒకవేళ మీలో ఉన్నాడేమో, మీలో ఉంటే నాకెలా తెలుస్తాడు? నాలో ఉంటే నాకు తెలుస్తాడు, మీలో ఉంటే మీకు తెలుస్తాడు. కాబట్టి నీలో ఉన్న గొల్యాతు నీవే చంపాలి, నాలో ఉన్న గొల్యాతుని నేనే చంపాలి. నీలో ఉన్న గొల్యాతు నేను చంపలేను, నాలో ఉన్న గొల్యాతుని నీవు చంపాలనుకోవడం కూడా అది అనవసరమే అవుతుంది. కాబట్టి మనమే ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుని గొల్యాతు ఆత్మ మీద దావీదు విజయం సాధించినట్లు విజయం సాధిద్దాం. అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం 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 తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మరి నీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రం. ఆనాడు దావీదు గొల్యాతుతో నేను నిశ్చయముగా నీ తలను తెగవేతును అని మాట్లాడి ఉన్నాడు. నిజముగానే దావీదు గొల్యాతు తలని తెగవేశాడు ప్రభా. మాలో కూడా గొల్యాతు అనే వ్యక్తి ఉన్నాడని, ఆ యొక్క గొల్యాతును మేము కూడా జయించాలని నువ్వు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం. గొల్యాతు ఆనాడు షోకేకు అజేకాకు మధ్యలో నిలబడినాడు ప్రభా. నిజమే తండ్రి. అయ్యా, మా దోషములు నీకును మాకును మధ్యలో అడ్డముగా ఉన్నాయని మమ్మల్ని హెచ్చరించి మాట్లాడావు ప్రభా.
విననేరక ఉండునట్లు నీ చెవులు మందము కాలేదు, రక్షింప నేరక ఉండునట్టు నీ హస్తము కురుచ కాలేదు. మా దోషములు, మా అపరాధములు, మా పాపములే అడ్డముగా ఉన్నాయి కనుక ఆ దోషములు, పాపములనే గొల్యాతును మేము జయించాలని నువ్వు మాట్లాడినందుకై ప్రభా నీకు స్తోత్రం. అలాగే గొల్యాతు, నేను ఫిలిస్తీయుడిని కానా, మీరు సౌలు దాసులు కారా అని ఎంతో అపహాస్యం చేశాడు. అతనిలో గర్వపు ఆత్మ, అహంకారం ఉందని కూడా నువ్వు సెలవిచ్చావు. నిజమే, మాలో కూడా అనేక సార్లు ఆత్మీయ గర్వం, అహంకారం ఉంది ప్రభా. దయతో క్షమించండి, మమ్ములను పరిశుద్ధపరచండి. ఆ అహంకారం అనే ఆ గొల్యాతును మేము నాయన తలను తెగవేయనట్లుగా, ఆ గొల్యాతును జయించినట్లుగా మీరు మాకు కృప చూపండి. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడివైనప్పటికీ శిష్యుల పాదములను కడిగావు ప్రభా. నిజమే, నువ్వెంతగానో తగ్గించుకున్నావు. నీవు దీనుడవు, సాత్వికుడివి నాయన. అయ్యా, మాలో ఒకవేళ అహంకారం ఉంటే దూరపరిచి, అయ్యా మాకు దీనత్వమును మీరు నాయన, దీన మనస్సును, తగ్గింపును మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. గొల్యాతు దావీదును తృణీకరించాడు ప్రభా. మేము కూడా అనేక సార్లు ఎంతోమందిని తృణీకరిస్తున్నాం తండ్రి. దయతో క్షమించి సరిచేయండి. పెద్దలను, వృద్ధులను తృణీకరించకూడదని, చిన్న బిడ్డలను తృణీకరించకూడదని, అలాగే విధవరాండ్రను, పేదవారిని తృణీకరించకూడదని నువ్వు మమ్మల్ని హెచ్చరించి మాట్లాడావు ప్రభా. మేము ఎప్పటికీ అటువంటి తృణీకార స్వభావం మాలో ఉండకుండానట్లు ప్రతి ఒక్కరిని మేము ఆత్మ సంబంధంగా ప్రేమించుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. కనుక ప్రభా, ఆత్మ సంబంధంగా మాలో ఉన్నటువంటి తృణీకారం అనే గొల్యాతు, అహంకారం అనే గొల్యాతు, దోషములు, పాపములు, అతిక్రమములనే గొల్యాతు మాలో ఉంటే ప్రభా, ఈ రాత్రికాల సమయములో మేము వాటిని చంపివేయనట్లుగా కృప చూపండి. ఆత్మ చేత ఈ శరీర క్రియలను చంపివేయుటకు పరిశుద్ధాత్మదేవ నాకు మాకు విస్తారమైన కృప దయచేయమని కూడా విజ్ఞాపన చేస్తున్నాం. దేవాని సేవకుని ద్వారాను మాతో మాట్లాడావు, హెచ్చరించావు ప్రభా. నీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం చేయండి. రేపటి బల్ల కొరకై మమ్మలను పరిశుద్ధపరచండి. మా ప్రాణమును, మా ఆత్మను, మా శరీరమును సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. యోగ్యులుగా మమ్మలను మార్చండి. మంచి మనస్సాక్షితో పరిశుద్ధముగా మేము బల్లలో చేయవేయటకు కృప చూపమని వేడుకుంటున్నాం. ఆనాడు కొరింథీ సంఘమునకు పౌలు హెచ్చరించాడు, నాయన క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి మీరు తొలగిపోతారేమోనని భయపడుచున్నానని అయ్యా పౌలు హెచ్చరించాడు. ఒకవేళ మాలో ఏదైనా అపవిత్రత ఉందేమో ప్రభా, దయతో క్షమించండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అయ్యా మా యొక్క మనస్సులు చెరపబడకుండునట్లు మీరు కృప చూపండి. గలతీయులు కూడా అయ్యా ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తున్నారేమో అయ్యా ప్రభా, అటువంటి బలహీనతలు మాలో ఉంటే తొలగించమని కూడా వేడుకుంటున్నాను. మమ్మల్ని మేము నాయన పరిశుద్ధపరుచుకుని, శుద్ధీకరించుకుని రేపటి బల్ల కొరకై సిద్ధపడడానికి కృప చూపండి. మన శరీరములో, రక్తములో పాలు పంపులు పొందుటకు కృప చూపండి. ఈ రాత్రి వాక్యం ప్రకటించిన మీ సేవకుని కూడా బలపరిచి కృపనిచ్చి అయ్యా బలమైన పాత్రగా వాడుకొనమని, అయ్యా నన్ను, మమ్ములను, సంఘమంతటిని పరిశుద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త జనులకు, అలాగే ఈ ప్రార్థనా కూడికలో పాల్గొన్న వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.